వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. అమ్మమ్మ రాలేదు ఇక్కడ. ఇది మనకి చాలా గర్వకారణం. మన పుణ్య పెద్దని మనం గౌరవించుకోవడం. ఆ తాత పేరు తెలుసుగా మీ అందరికి? ఏం పేరు? పుల్లూరు కోటేశ్వర తాతని సన్మానం చేసుకోవడం మనందరికీ చాలా గర్వకారణం. మన కుల పెద్దని మన కోసం ఎప్పుడు మన వెంట ఉండి మనకి చిన్న సమస్య వచ్చినా నేనున్నానంటూ మనల్ని కాపాడాడు. కొన్నిసార్లు పెడతాడు, కొన్నిసార్లు పొగుడతాడు. మంచోడు తాత. క్లాప్స్. మంచి చేస్తే పొగుడతాడు, తప్పు చేసి పెడతాడు. తీసుకోకండి. వినండి. వినాలి. ఉంటేనే బలం. నీ వారసులు ఇలా చేయటం నీకు ఎలా ఉంది తాత? నీ వారసులు ఇలా పాటలో పండుగ చేసుకోవడం ఎట్లా ఉంది? శుభ్రంగా అందరూ కలిసి మంచిగా చేసి ఊళ్ళో పేరు తెచ్చుకోండి. ఒకసారి మీ సతీమణి పేరు మీ నోటి నుంచి వినాలనుకుంటున్నారు వాళ్ళు. చాలా బాగా మాట్లాడారు. మేమందరూ సోరమ్మ అంటగా. వెళ్ళాలి, ఎవరు నీటి వెళ్ళండి. ఇంకో బాబాయ్ వెళ్తున్నాడు. అమ్మ కూర్చోమా. ఎందుకు కూర్చోట్లే? అది ఫోటో చాలా బాగా రావాలి, అందరూ పడాలి. ఈ సందర్భంలో విలేకరణ వాళ్ళ కోసం ఎవరైనా వచ్చి మా 2 మాటలు మాట్లాడాలి. బాబాయ్ సాంబార్ తినేమండి. అప్పుడే సాంబార్ Hey!
ఇప్పటికి మనం వచ్చిన తర్వాత మా రెస్పెక్టివ్ 30 మేకల నుంచి నాకు పుట్టిన నెల సంవత్సరానికి 30 మేకలు ఇచ్చాము రైతులు. అలాగే ఇప్పుడు 4 బస్తాలు ఇస్తున్నారు. అట్లా పెంచుకుంటూ వచ్చాం. ఏదైనా మనం సాయం చేయాలనే దృష్టి తప్ప రెండో ఆశ కానీ నాకు ఏడాడు లేదు. ఎవరికి సొమ్ము నాకు అవసరం లేదు. పేదవాళ్ళకి ఏమన్నా సాయం చేస్తారు మీరు? రజకులు ఉంటారు కదా పేదలు, అంటే సాయశక్తులు చేస్తాం అనుకుంటే అవసరం తీరప్పుడు. చదువులకి వాటికి ఏమన్నా పిల్లలకి ఎవరైనా లేని వాళ్ళ ఇంట్లో చనిపోతే వాళ్ళకి అంటే ఏదన్నా సంఘం తరఫున సంఘం తరఫున రజక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు వన సమారాధన కార్యక్రమం జరిగింది. మొట్టమొదటిగా ఇది మా అందరి ఆధ్వర్యంలో ఇలా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ఐకమత్యంగా ఇలా చేసుకోవడం అనేది, ఈ కార్యక్రమం జరగడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలా అందరి సహకారంతో ఇంకా ముందు కూడా ఇలా కార్యక్రమం కొనసాగిస్తామని అందరినీ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఐకమత్యంగా కలిసి ఇంక ముందు కూడా నడుచుకుంటామని చెప్పేసి మా అందరి ఆధ్వర్యంలో రజకుల ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అందరం కలిసి ఆదుకుంటామండి. ఇట్లాంటి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదన్నా వచ్చినా అందరూ ఏం చేసేది కూడా చెప్తే అదే ఏదైనా ఇబ్బంది ఏదన్నా సంఘం తరపున ఇలా అందిస్తున్నాం చెప్పొచ్చు. అదే చెప్పే మాట చెప్పారు.